మా బీసీల ఓటు అక్కడ పోయే ఛాన్సే లేదు, పోనీయం కూడా. మా ఓటు వీళ్ళ మధ్యలో ఉంటది. ఇంకా ఇద్దరు అభ్యర్థులు కాదు, ఇంకో ఇద్దరిని కూడా ఏమన్నా మేము నామినేషన్ ఇద్దరే ఏకం చేయొచ్చు కదా అని చెప్తా ఉన్నారు. ఇందులో ఓటు ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంటది. ఒక ఓటు సుందరన్నకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు మా రవాణాకు పడాలి, మా రవాణాకు పడ్డ ఫస్ట్ ప్రియారిటీ ఓటు ఇక్కడ పడుతుంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్టే కదా, ఇంకిద్దరు ఉన్నా కూడా మాకు సేమే. ఎందుకు చీలిపోతాయి? ఎందుకు చీలిపోతాయి? ఓట్లు ఎందుకు చీలిపోతాయి? మా వాళ్ళే కదా అభ్యర్థులు. ఓటు ఫస్ట్ ప్రియారిటీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో సెకండ్ ప్రియారిటీ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. మా ఓటు గాలకి వేస్తే కదా చీలిపోతాను, వేసేది మా ఇంట్లోనేనా, ఈ ఇంటికో వేస్తాం కాబట్టి ఇక మాకేం ఇబ్బంది లేదు. ఇంకా మా బీసీ బిడ్డలు ఎవరు నిలబడ్డా కూడా ఎట్టి పరిస్థితిలో మొదటి రెండో ప్రాధాన్యత ఓటు కానీ ఏ ప్రాధాన్యత ఓటు కానీ వాళ్ళకి పోవడానికి వీల్లేదు, పోనీయం కూడా. గెలుపు మాదే, వరంగల్ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ గెలుపు మాదే, బీసీలదే. థ్యాంక్ యూ.